తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కర పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. విచారణ జరిపిన సీజీఐ ధర్మాసనం కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్ను ఆదేశించింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రోజువారీ విచారణ జరపాలని గవాయి ఆదేశించారు. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి. రాజకీయ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్, ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సీజీఐ ధర్మాసనం కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని కూడా ఆదేశించింది. అయితే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్? తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పినప్పటికీ ఆ తీర్పును అమలు చేయకపోవడం పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ఆయన చెప్పారు. మీరు కనుక వారం రోజుల్లో దీనిపైన డిసిజన్ తీసుకోకపోతే కొత్త సంవత్సరం ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలో మీరే తెలుసుకోవాలని స్పీకర్కు పరోక్షంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో ఇదే తరహాలో జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. హెచ్సియుకు సంబంధించినటువంటి గచ్చిబౌలి భూముల విషయంలో స్పీకర్ చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోకపోతే దానిపై జైలు కట్టిస్తానని అక్కడే అని చెప్పి హెచ్చరించినటువంటి పరిస్థితి. సో అదే తరహాలో ఈ రోజు స్పీకర్ పై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీరు నిర్ణయం తీసుకోండి, లేదంటే సెలబ్రేషన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎక్కడ చేయాలో మీరే డిసిషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేశారు. సో క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్తుంది దీన్ని డ్రాగన్ చేయడానికి వీల్లేదు, 3 నెలల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని. సో ఆ నేపథ్యంలో ఈ రోజు దానిపైన కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన సందర్భంగా ఏం జరిగింది, ఈ అంశాలు మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు గారు ఉన్నారు. సార్ మోహిత్ గారు, ఏంటి ఏ ఆర్గ్యుమెంట్స్ మీరు చేశారు? సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ని ఏమన్నా చూస్తారు? ఆల్రెడీ 3 వీక్స్లో డిసైడ్ చేయమని 31 జూలై రోజు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. 3 మంత్స్ లోపల. ఇది 3 మంత్స్ అయినాక కూడా వాళ్ళు డిసైడ్ చేయలే కాబట్టి మేము ఒక కంటెంప్ట్ పిటిషన్, ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైంకి అడిగారు. సో ఇవన్నీ కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వినడం జరిగింది. అండ్ 4 వారాలకి నోటీస్ ఇచ్చి 4 వారాల తర్వాత పెట్టి స్పీకర్ని 1 వీక్ లోపల అన్నీ డిసైడ్ చేయండి, లేకపోతే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ అవుతాయని చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీ దాదాపు 8 మంది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది, కొంత సమయం కావాలి, ఫ్లడ్స్ వచ్చిన కారణంగా మేము చేయలేదు అది అని చెప్పారు కదా. దీన్ని సుప్రీంకోర్టు పెద్ద పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఇంటెన్షన్ ఏమనుకుంటారు? సుప్రీంకోర్టు ఇంటెన్షన్ క్లియర్గా ఉందండి. 3 మంత్స్ అయిపోయినప్పటికీ మీరు డెలిబరేట్గా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, మా ఆర్డరు డిసైడ్ చేయలేదు. అందుకు ఇంకొక 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ లోపల కనుక ఒకవేళ అన్ని ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఆల్రెడీ సుప్రీంకోర్టు కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేసింది. ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తాయి. మొత్తానికి మనం చూస్తున్నాం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపున న్యాయవాది మోహిత్ రావు విషయాలు. సో క్లియర్ గా 4 వారాల్లోగా దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణయం కనుక తీసుకోకుంటే స్పీకర్ పైన కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ మూవ్ చేస్తుంది. మూవ్ చేస్తే జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈలోగా ఎలాంటి నిర్ణయం స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది చాలా ఉత్కంఠ కలిగిస్తోంది.